హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కరి చూపు కూడా రాజకీయంగా నా రాజకీయం వేరన్న స్టైల్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఎప్పుడు ముందుంటారు. ఏది చేసినా సంచలనమే, ఏది చేయాలనుకున్నా ప్రభంజనమే. అలాంటి ఒక పెద్ద నాయకుడి పైన అఖిలేష్ యాదవ్ గారు, ఆయన కూడా గతంలో మంచి మంచి పదవులు కూడా రాష్ట్ర స్థాయిలో సీఎంగా కూడా చేసిన అనుభవం ఉన్న ఆయన యోగి ఆదిత్యనాథ్ గారి ఇంటి కింద శివలింగం ఉందంటూ కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. అయితే అది దానిలో వాస్తవాలు ఎంత, లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్, స్పిరిచువల్ కోచ్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి పైన ఎక్స్ సీఎం అయినటువంటి, అంటే ఒకే స్థాయిలో కొంచెం 1 పాయింట్ డిఫరెన్స్ అనుకోండి, ఎక్స్సీఎం గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు ఆయన నివాసం కింద శివలింగం ఉందంటూ, ఎందుకంటే హిందుత్వవాదానికి మొదట చెయ్యి లేపాలంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు. అలాంటిది ఆయన ఇంటి నివాసం కింద శివలింగం ఉందంటూ కూడా కొన్ని వార్తలు ఆయన మాట్లాడడం ద్వారా వివాదం కూడా చెలరేగే అవకాశం. సో ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. సో వాస్తవం ఏంటి సార్? ఆయన ఏ ఉద్దేశంతో చేశారు? యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా సంభల్ ఒకటే కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా మీరు గత 4-5 ఏళ్ళుగా చూస్తే ఒక దగ్గర ఒక మసీదులో లోపల ఇల్లు ఉన్నాయి వాళ్ళకి, తవ్వకాలు చూస్తే లోపల గుడి బయటపడింది. ఇంకొక దగ్గర మినార్స్ ఉంటాయి మసీదుకి సంబంధించిన, మినార్స్ తవ్వకాలు చూస్తే అక్కడ ఒక చిన్న వినాయకుడి విగ్రహాలు అవి బయటపడ్డాయి. అలాగా ప్రతిదీ కూడా హైందవ క్షేత్రాలు, హిందూ దేవాలయాలకు సంబంధించిన వాటి మీద వీరు కప్పెట్టేసి కూల్చేసి కట్టారనేది కొంతమంది అభియోగం. ఆ అభియోగం తగ్గట్టుగానే ఇవన్నీ బయటపడుతుంది. ఇలా బయటపడినప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక్కసారి పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్ళి వాళ్ళకి కొంత చెల్లింపు చేసి, వాళ్ళకి ఇంకో దగ్గర ఏదైనా ప్లేస్ కేటాయించి ఇల్లు కట్టించి, లేదా ఇల్లు కట్టుకోవడానికి ధనము ప్లేస్ ఇచ్చి అవి హిందూ దేవాలయాలు కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సంస్కృతి గత 4-5 ఏళ్ళుగా బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే, ఈవెన్ రామ మందిరం కోసం కేసు గెలవడం, దానికి అనుకున్నట్టుగానే మోదీ గారి హయాంలోనే అది కట్టడము, ఓపెన్ చేయడము అన్ని. అయితే ఈ రామ మందిరం వ్యవహారం కూడా అలాంటిదే. రామ మందిరం స్వామి శ్రీరామచంద్ర ప్రభు అక్కడ నడయాడిన ప్రదేశము, అక్కడ దేవాలయం ఉండేది. ఆ దేవాలయంని కూలగొట్టి అక్బరో బాబరో మొఘలులు పరిపాలించే టైంలో దాని మీద ఒక మసీదు కట్టారని ఒక ఆరోపణ, అభియోగం. దానికి 92 డిసెంబర్ 6 అనుకుంటా మొన్న జరిగిపోయింది, బ్లాక్ డే అనేవారు. 92 డిసెంబర్ 6 ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా దానికి ఇప్పటికీ ఈ విహెచ్పి వాళ్ళని కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రమేయం కొంత ఉందని, లేదంటే బీజేపీలో కొంతమంది పెద్దల ప్రమేయం ఉందని రకరకాల వాదనలు ఇది ఉన్నాయి. మొత్తానికి పుట్టు పూర్వోత్తరాల నుంచి ఎక్కడ స్థలంలో ఉండి దొరికే కొన్ని మూలాలు బట్టి ఆ స్థలం వెనక్కి అన్ని చేసి, ప్రధానంగా సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని ఏఎస్ఐ అంటుంది, ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్రమంగా పనిచేసి దానికి మూలాలు ఏంటి, దీనికి కారణం ఇది తెలుసుకుని ప్రయత్నం చేసి కోర్టులో కొన్ని సంవత్సరాలుగా వాదనలు వినిపించి దానికి సరైన ఆధారాలు చూపించి అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత సుప్రీం కోర్టులో కూడా 5గురు ఉన్న జడ్జి బెంచ్ లో కూడా ఒకరు తటస్థంగా ఉండిపోతే, ఒకరు ఒకవైపు మాట్లాడితే మిగతా 3 రామాలయంకి సపోర్ట్ గా మాట్లాడారు కాబట్టి తీర్పు ఇవ్వడం జరిగింది. అది భారతదేశ చరిత్రలోనే ఒక సెన్సేషనల్ అండ్ ఎవర్ గ్రీన్ తీర్పుగానే ఉండిపోతుంది ఎప్పటికీ, నా అభిప్రాయం. సో ఆ విధంగా రామ మందిరం దక్కించుకున్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా చాలా తవ్వకాలు, ఎక్కడేది ఎవరికి చిన్న హింట్ ఇచ్చినా, అనుమానం వచ్చి చూసినా దాన్ని వెలికి తీసి చేయడం కూడా చేశారు. ఈవెన్ రామ మందిరం టైంలో కూడా ఆ మందిరం చుట్టుపక్కల ఏదైతే ఒక సుమారుగా 100 ఎకరాలు గ్యాదర్ చేసి కట్టాలనుకున్నారో, ఆ మందిరంకి వెళ్ళే రోడ్లు వెడల్పు చేయాలనుకున్నారో, అక్కడ ఇతర మతస్థులు, ముస్లింస్, మిగతా సిక్కులు, ఏ మతస్థులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి అడిగితే వాళ్ళు స్థలం కేటాయించడం, వాళ్ళకి కొంత ప్రభుత్వం చెల్లించడం అన్ని చేసి మొత్తాన్ని మార్గం సుగమయ్యాక రామ మందిరం ఆవిష్కరణ జరిగింది. అదొక అద్భుతం. అంటే మనం బతికుంటుండగా చూడగలుగుతామా అనుకున్న దాంట్లో అది చూడగలిగాం. బికాస్ ఆఫ్ ఎవరు అనుకున్నా, తిట్టుకున్నా, కాదన్నా మోదీ గారి ప్రభుత్వంకి క్రెడిట్ దక్కుతుంది. అఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, కానీ దేశవ్యాప్తంగా గెలుచుకొని 3వసారి ప్రభుత్వాన్ని స్థాపించింది.
అదొక వేరే సెపరేట్ స్టోరీ. సో అట్లాగా ఎక్కడెక్కడ ఏ ఉన్నాయని కొన్ని ఎవరికైనా అనుమానం వచ్చినా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన, అదే పురావస్తు శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ఈ సంబల్లో ఏదైతే రీసెంట్ గా జరిగినప్పుడు ఒక మెట్ల శివాలయం దొరికిందని, అది దాని మీద వేరే వాళ్ళు ఎవరో కట్టుకున్నారు చేశారని చెప్పు కొంచెం కాంట్రవర్సీ రభస నడుస్తోంది. సో దానికి మరి వీళ్ళు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కదా వీళ్ళు, నాకు తెలిసి ఎవరు మన అఖిలేష్ యాదవ్ గారు, తర్వాత ములాయం సింగ్ వాళ్ళ అబ్బాయి. సో ఈయన బీజేపీ తరపున ఉన్నాడు ఈయన. సో ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉంది కదా, మీ ఇల్లే ఉంది, మీ ఆయన ఆ యోగి, ఆయన పేరే ఒక సన్యాసి జీవితం గడుపుతున్నాడు ఆయన. ఆయన ఆశ్రమం, ఆయన ఇల్లు ఏదైతే ఉందో దాని కింద కూడా శివాలయం ఉంది అన్నట్టుగా ఒక కాంట్రవర్సీ చేశారు. నిజంగా ఉంది, ఒకవేళ నిజంగా ఉంటే దానికి ఏమాత్రం యోగి ఆదిత్యనాథ్ గారు తగ్గరు. తవ్వు తీస్తే దాన్ని దానికి గుడి కట్టేస్తాను అంటాడు ఆయన ఇమీడియట్ గా. నిజంగా ఆ గుడిలోనే నేను ఉంటాను, నాకు ఆయన ఒక సన్యాసి జీవితం, భార్య పిల్లలు ఫ్యామిలీ ఏమీ లేదు, ఆ గుడి మెట్ల మీద పడుకుంటాను అంటాడు. ఆయన ఇప్పటికీ అదే గెటప్ లో ఉన్నాడు కదా, ఆయనకి ఆర్భాటాలు కూడా లేవు. ఈవెన్ ఆయన ఆశ్రమంలో పనిచేసే వాళ్ళు అన్ని మతాల వారు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు ఆయన ఆశ్రమంలో పనిచేసే వాళ్ళు. చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఎక్కడికైనా చప్ప నడుచుకెళ్ళిపోతాడు. ఒకవేళ నిజంగా అఖిలేష్ యాదవ్ గారు ప్రూవ్ చేయగలిగితే ఆయన మరుక్షణం ఆయన ఇల్లు ఆశ్రమం దేవాలయాన్ని కేటాయించేస్తాడు కూడా. సో ఇది కాంట్రవర్సీగా ఇచ్చిన స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఆ దేవాలయం ఉందని కానీ గుర్తిస్తే ఖచ్చితంగా ఆయన అక్కడ కావాలి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడే దేవాలయం కట్ట దేవాలయం మెట్లు మీద పడుకుంటాను స్వామి అంటాడు ఆయన. కానీ అంటే ఈయన నిజమైన హిందుత్వవాది కాదు, కింద శివాలయం ఉంచుకొని ఈయన నివాసం ఉంటున్నాడు అంటే ఆయన పేరు ప్రతిష్టల్ని కొంచెం దెబ్బతీసే విధంగా ఆ కోణంలో చేశారనుకో. అంతే, ఇప్పుడు రాజకీయ పరంగా దెబ్బ కొట్టాలి, రాజకీయంగా విమర్శ చేయాలి, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఆ విమర్శ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, బాగానే ఉంది కదా. మరి మన తెలుగు రాష్ట్రాల్లోగా భార్యల మీద పిల్లల మీద లాంటి విమర్శలు అయితే కాదు కదా. అయ్యా మీ ఇంటి కింద కూడా శివాలయం ఉంది, మరి మీ ఇల్లు కూల్చేస్తారా మీరు సిద్ధమా అంటే? నిజంగా ఎవడో ఇంటి కింద ఉన్న శివాలయం ఫైట్ చేసినాడు, తన ఇంటి కింద ఉన్న శివాలయం అంటే ముందు తన ఇంటి నుంచే స్టార్ట్ చేస్తాడు కదా ఉద్యమం. ముందు కూలగొట్టిన ఇంటిని తీయండి, ఒకవేళ శివాలయం లేకపోతే ఈ కూల్చిన దాని అంత నష్టం మీరు భరిస్తారా అడుగుతారు ఎవరైనా. ఓపెన్ ఛాలెంజ్ ఒకవేళ ఉందంటే ఆయన ఖచ్చితంగా ఆయనే ముందు కొబ్బరికాయ కొట్టి కడతాడేమో గుడి. అంత నిరాడంబరుడు, పైగా హిందూ సిద్ధాంతాన్ని కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడే వ్యక్తుల్లో మొదటగా ఉండే వ్యక్తి. ఈవెన్ మూడోసారి ఎన్డీఏ కూటమి వస్తుందంటే ఆయనే ప్రధాని అవుతాడన్నట్టు కూడా చాలా వ్యాఖ్యలు వినిపించాయి. ఈ మూడోసారికి బీజేపీ పార్టీకి కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరికి కూడా 2 ఏళ్ల పదవులు ఉండకూడదని, ఎవరు కూడా 70 ఏళ్ళు ఎంతో దాటితే ఇంకా పదవిలో ఉండకూడదని, అంటే వాళ్ళు గౌరవంగా వేరే గవర్నర్ వైపు కానీ రాష్ట్రపతి కానీ మళ్లించాలని, లేదంటే పార్టీ సేవల కోసం వినియోగించాలని, లేదంటే 2 పర్యాయం చేస్తే మూడోసారి ఇంకోళ్ళు కేటాయించాలని కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాయి బీజేపీ. సో అలాంటి సందర్భాల్లో మోడీ గారు ఒక 70 ఏళ్ళు నిండిన తర్వాత ఆయన తప్పుకుంటే యోగి గారికి ఇవ్వచ్చనే ఆలోచనలో కూడా ఉన్నారు. పార్టీ అంతా కూడా, దేశం అంతా కూడా యోగి గారి నాయకత్వంలో నడడానికి సిద్ధపడుతుందంటే ఆయన ఎంత సమర్థుడో చూడండి, ఎంత సిద్ధహస్తుడో ఎంత సమర్థుడో. నిజంగా పేరులోనే ఒక యోగి ఉంది. సో కాబట్టి అంత పటిమ అంటే అంత ప్రతిభ ఉన్న నాయకుడు కూడా అంతే కదా. ఈవెన్ బ్రహ్మం గారి దగ్గర కూడా ఎక్కడో రాజీ ఉందంట, అంటే దేశం ఇబ్బందుల పరిస్థితులు ఉన్నప్పుడు సిద్ధులు, యోగులు, సన్యాసులే దేశాన్ని పరిపాలించే పరిస్థితులు కూడా వస్తాయని కూడా ఉందంట. మేబీ ఆ కాలం ఈయనతోనే స్టార్ట్ అవుతుందేమో, ఎవరికి తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, విమర్శ ఏదైనప్పటికీ కూడా వాస్తవాలు ఏంటి కాదు అనేది ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకోవాలి.